సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదం హైదరాబాదును విషాదంలో ముంచెత్తింది. మక్కా నుంచి మదీనాకు వెళ్లే మార్గంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 45 మంది భారతీయ యాత్రికులు చనిపోగా, వీరిలో హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉండటం మరింత హృదయ విదారకంగా మారింది. పంజాగుట్టకు చెందిన గయాజుద్దీన్ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మృతుల్లో తమ బంధువులు 18 మంది ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ పెద్ద నజీరుద్దీన్, ఆయన కొడుకులు, కూతుళ్లు, వారి భార్య, పిల్లలు మొత్తం కుటుంబం ఉమ్రా యాత్రకు వెళ్లారని, వారి కుటుంబానికి చెందిన వారిలో అమెరికాలో ఉన్న ఒకరే ఈ ట్రిప్కు రాలేదు. అతడు తప్ప మిగతా అందరూ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారని గయాజుద్దీన్ ఆవేదన చెందారు. మేనల్లుడు ఫోన్ కాల్తో ఈ విషయం తెలుసుకున్న గయాజుద్దీన్ వెంటనే సోదరి ఇంటికి వెళ్లగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని తెలిసి వెళ్తే తమ కుటుంబంలో మొత్తం 18 మంది చనిపోయారని నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. ఈ కుటుంబం మొత్తం కూడా మొదటిసారిగా ఉమ్రా యాత్రకు వెళ్ళింది. పవిత్రమైన యాత్ర, శాంతి కోసం పయనం ఇలా దుర్ఘటనతో ముగుస్తుందని ఎవరు ఊహించలా. నా సోదరి కూతురు, అల్లుడి కుటుంబం, మరిది ఇంటి బంధువులు మొత్తం 18 మంది కలిసి వెళ్లారు. ఒక్కరైనా బ్రతకలేదు అని గయాజుద్దీన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషాదం తెలంగాణకి కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుఃఖాన్ని నింపేసింది.